చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ముగ్గురు నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సేకరించిన వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నగరవనంలో భద్రతా డొల్లపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ కెమెరాలు కూడా లేవంటున్నారు స్థానికులు. చిత్తూరు నగరవనం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. చిత్తూరు నగరంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీవా నగరవనం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క నగరవనంలో ఉన్నటువంటి లోపల ప్రాంతం ఏ విధంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతిని ఆస్వాదించే విధంగా ప్రధానంగా ముఖ్య ఉద్దేశంతో చాలామంది నగరవాసులు ఇటు యువ జంటలన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే సంఘటన ప్రాంతంలో మొన్న జరిగినటువంటి గత నెల 25వ తారీఖు నాడు మైనర్ బాలికపై అత్యాచార ఘటన జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలోనే జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని క్షేత్రస్థాయిలో పోలీసులు విచారణ జరిపిన తర్వాత కొన్ని ప్రాథమిక వివరాలన్నింటిని కూడా సేకరించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి నిందితులైనటువంటి మహేష్, కిషోర్, హేమంత్ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వారి వద్ద నుంచి కొన్ని కీలక సమాచారాన్ని విచారణలో సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ప్రాంతం నిర్మానుష్య ప్రాంతం. మొత్తం ఈ యొక్క నీవా నగరవనంలో చాలా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో చెట్లతోనూ మొత్తం అంతా కూడా కప్పబడి ఉంది. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి యువ జంటలు ఎక్కువగా ఈ ప్రాంతంలోకి వస్తూ ఉంటారు. చాలా ప్రశాంత వాతావరణం ఉండడం, ఏకాంతంగా ఉండడానికి అనువైన ప్రాంతం కావడంతో ఈ యొక్క ప్రాంతానికి ఎక్కువ వస్తూ ఉంటారు. కానీ ఈ నగరవనంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి కనీసం భద్రతా సిబ్బంది, కనీసం బీట్ ఆఫీసర్ కానీ కనీసం క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమీ లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో యువ జంటలే ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి తమ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు, విహరించేందుకు వారంతా కూడా వస్తూ ఉంటారు. ఇదే అదునుగా తీసుకున్నటువంటి ఈ యొక్క ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో మహేష్, కిషోరు, హేమంత్లు ఆ యువ ప్రేమ జంట పైన ఆ మైనర్ బాలికను లోబర్చుకుని ఇబ్బందులు పెట్టి అత్యాచారం చేసి పైశాచికంగా సెల్ ఫోన్లో చిత్రీకరించుకున్న తర్వాత ఆమె వద్ద ఉన్నటువంటి బంగారు నగలు కూడా దోచుకోవడం జరిగింది. ప్రస్తుతం చాలా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇది రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో మొత్తం అంతా కూడా ఏ వైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేసినా కూడా లెక్క అడిగేవారే లేరు. వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు వెళ్ళారనేది లెక్క కూడా ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది చెప్పలేనటువంటి పరిస్థితి. చాలా ప్రేమ జంటలకు, ప్రధానంగా ఈ యొక్క కాలేజీలో చదివేటువంటి యువ ప్రేమ జంటలంతా కూడా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చి లోపల సేద తీరుతూ నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత వారంతా కూడా బయటకు వస్తారు. ఉదయం 11 గంటల నుంచి వారంతా కూడా మొదలైతే సాయంత్రం 5 గంటల వరకు కూడా దీన్ని అనుమతిస్తూ ఉంటారు సందర్శకుల్ని. ఈ నేపథ్యంలోనే ప్రేమ జంటలు ఎక్కువగా ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకుంటూ వారు సేద తీరడానికి అనువైన ప్రాంతంగా దీన్ని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క మైనర్ ప్రేమ జంట కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వారు ఎవరు లేనటువంటి ఈ యొక్క నిర్మానుష్య ప్రాంతంలో వారు సేద తీరుతూ ఉంటే వారిపైన ఈ అగంతకులు అత్యాచారం చేయడం, ఈ యొక్క సోషల్ మీడియాలో వారు తీసిన వీడియోలు కూడా బయటికి పంపించారన్నటువంటి సమాచారం అయితే వచ్చింది. ఏదైతే దీనిపైన పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. మరికొంతమంది ప్రేమ జంటలపైన కూడా తాము ఈ యొక్క ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది అంటూ ఈ యొక్క ప్రేమ జంటలను బెదిరించడం, వారిపైన ఇబ్బందులు పెట్టడం, వారి దగ్గర ఉన్నటువంటి నగదు తీసుకోవడంతో పాటు బంగారు వస్తువులను తీసుకున్నటువంటి ఘటనలు కూడా కొన్ని ఉన్నప్పటికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ప్రేమ జంటలు కూడా ఈ యొక్క ప్రాంతంలో మోసపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అయితే వారి నిందితుల వద్ద నుంచి సేకరించినటువంటి సెల్ ఫోన్ నుంచి FSLకు పంపించడం జరిగింది. దాని ద్వారా కొన్ని ప్రాథమిక ఆధారాలను అయితే కొంత సేకరించారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టే దిశగా పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.